సో గైస్ టుడే మనము SAP FICO S/4HANA సంబంధించిన డెమో అండ్ ఫస్ట్ క్లాస్ టుడే అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ యొక్క క్లాసెస్ లైక్ మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ అబ్రాడ్స్ నుంచి కూడా మన సెషన్స్ కి జాయిన్ అవ్వడం జరిగింది. సో ఎవరైతే SAP FICO కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో సో SAP FICO కోర్స్ నేర్చుకుంటే మనకు మార్కెట్లో అవకాశాలు ఉన్నాయా లేవా? ఒకవేళ అవకాశాలు ఉంటే ఎక్స్పీరియన్స్ కి ఎలాంటి సాలరీస్ అవైలబిలిటీలో ఉన్నాయి, తర్వాత ఫ్రెషర్ కి మార్కెట్ లో ఎలాంటి జాబ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా టుడే సెషన్స్ లో మనం డిస్కషన్ చేస్తాం. SAP లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి, సో ఏ మోడల్ కి మనకి ఏ విధంగా ఎలాంటి రెస్పాన్స్ మనకి మార్కెట్ లో ఉంది, తర్వాత దీంట్లో మోడల్స్ ఏమేమి ఉన్నాయి, ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఓకే ఎవరు SAP కోర్స్ నేర్చుకోవచ్చు, దీని మీద ఒరిజినల్ సర్టిఫికేషన్ మీరు చేయాలి అనుకుంటే సో ఎక్కడ ఏ విధంగా చేయాల్సి వస్తుంది, ఓకే దీని యొక్క బెనిఫిట్స్ అడ్వాంటేజెస్ అన్ని కూడా టుడే క్లాస్ లో క్లియర్ గా డిస్కస్ చేస్తాం. ఆఫ్టర్ మనకి ఫస్ట్ క్లాస్ అయిన తర్వాత సో ఎండింగ్ లో మీకున్న డౌట్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే సో క్లియర్ గైస్, ఓకే యా పీపీటీ కనపడుతుందామా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. నో సార్, కనపడట్లేదు. నౌ ఇట్ ఈస్ ఓకే. ఎస్ సార్. ఓకే. డన్ గైస్. సో గైస్ రికార్డింగ్ సెషన్స్ డైలీ నేనే చేస్తాను. రికార్డింగ్ జోలికి ఎవరు వెళ్ళకండి. ఆఫ్టర్ క్లాస్ అయిన తర్వాత నేనే రెగ్యులర్ గా డెమోస్ లైక్ రికార్డింగ్ వీడియోస్ అనేది నేనే రికార్డింగ్ చేస్తాను. ఆఫ్టర్ క్లాస్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి రికార్డింగ్ గ్రూప్ లో పడిపోతుంది. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వినొచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో నీట్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగులోనే, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఓకే రికార్డింగ్ జోలికి మీరు టచ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకే డన్ గైస్, ఇలా స్టార్ట్ చేద్దాము. బిఫోర్ డెమో స్టార్ట్ చేసే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ మై సెల్ఫ్. సో తర్వాత మనం డెమోలోకి ఎంటర్ అవుతాం. ఓకే గైస్, సో చూడండి. సో డెమో ఓకేనా? కనబడుతుందా? స్క్రీన్ కనబడుతుందా? పీపీటీ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎస్ సార్. యా Yes, డన్ sir. గైస్. ఓకే మా డన్. సో నా పేరు లోకేష్, MBA కంప్లీట్ చేశాను ఫైనాన్స్. జాబ్ రోల్స్ BFSI, RSA, SAP, టాలీ, బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీస్, ఇన్సూరెన్స్, రీటైల్ సేల్స్ అసోసియేట్ అండ్ టాలీ ప్రైమ్ అండ్ SAP, TOT సర్టిఫైడ్, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్ త్రూఅవుట్ ఇండియా. లైక్ మనకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లో ఎక్కడైనా వెళ్ళి ట్రైన్ చేయొచ్చు. సో లైక్ బర్త్ ప్లేస్ మనకి కడప, ఆంధ్రప్రదేశ్. టోటల్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మనకి, ట్రైనింగ్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. స్టిల్ నౌ అండ్ SAP టాలీ 16,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ చేస్తున్నాము, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. మాక్సిమం ప్లేయర్స్ మనకి 500 ప్లస్ డిఫరెంట్ సెక్టర్స్ లో సోచడం జరిగింది. సర్టిఫికేషన్ NSDC అండ్ టాలీ సర్టిఫైడ్. హాబీస్ లర్నింగ్ న్యూ అప్లికేషన్స్, డెవలప్ న్యూ కంటెంట్ అండ్ ప్రొవైడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ విత్ ఇన్ రియల్ టైమ్ ఆల్సో. ఓకే గోల్ ట్రైనింగ్ ఆఫ్ మాక్సిమం 50K మెంబర్స్ ట్రైన్ చేయాలి అండ్ డిఫరెంట్ సెక్టార్స్ లో రియల్ టైం ప్రాక్టీస్ తో సినారియోస్ తో స్టూడెంట్స్ ట్రైన్ చేసి జాబ్స్ చూపించాలి. లైక్ అయితే ఆఫ్లైన్ లైక్ అదే బ్యాక్ డోర్ కావచ్చు, నార్మల్ సంబంధించి కావచ్చు. ఓకే ఓకే మన యొక్క ఛానల్ వచ్చేసి టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. 33,000 సబ్స్క్రైబర్స్ తో మార్కెట్ లో సక్సెస్ఫుల్ గా మనకి మన యొక్క ఛానల్ అనేది రన్ అవుతుంది. తెలుగులో నీట్ గా SAP కానీ టాలీ కానీ విత్ డెఫినేషన్స్ అండ్ ఆటోమేటిక్ గా టీ కోర్స్ అండ్ ప్రాక్టికల్ కాన్ఫిగరేషన్స్ తో స్టూడెంట్స్ కి తెలుగులో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రియల్ టైమ్ లో అవసరమైన నాలెడ్జ్ తో మార్కెట్ లో కంటెంట్ డెవలప్ చేస్తూ సో డబ్బులు ఉన్న వాళ్ళకి డబ్బులు లేని వాళ్ళకి అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, లోయర్ మిడిల్ క్లాస్ కావచ్చు, పూర్ పర్సన్స్ కావచ్చు, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి వాళ్ళు మన ఛానల్లో ఫ్రీగా కంటెంట్ నేర్చుకొని రియల్ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా
జాబ్స్ తెచ్చుకుంటున్నారు. యాజ్ యూజువల్ గా సబ్జెక్ట్ కూడా మార్కెట్ లో నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే. సో మా యొక్క ఇన్స్టిట్యూషన్ వచ్చేసి కడపలో ఉంటుందండి. ఓకే. ఇది మన యొక్క ఇన్స్టిట్యూషన్ అండ్ ఆఫ్లైన్ ఆన్లైన్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. రీసెంట్ లైక్ 1 మంత్ బ్యాక్ ఆర్ 2 మంత్స్ బ్యాక్ మనకు వచ్చిన స్టూడెంట్స్ కి జాబ్స్ అనమాట ఎస్ఏపి మీద. సో లైక్ మధులత 1.5 lakhs అండ్ నరసింహ 15 lakhs TCS, కేదార్నాథ్ 19 lakhs, ఆక్యం ఎలక్ట్రానిక్ లైక్ ఆల్కమ్ ల్యాబొరేటరీస్. వీళ్ళు రీసెంట్ గా వచ్చిన సక్సెస్ స్టోరీస్. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది కోర్స్ దే విల్ గెట్ ఎ జాబ్స్ ఇన్ డిఫరెంట్ సెక్టర్స్ అండ్ డిఫరెంట్ కంపెనీస్ ఆల్సో. ఓకే. సో మన మెటీరియల్స్ అమెజాన్ లో కూడా అవైలబిలిటీలో ఉంటాయండి. టాలీ లోకేష్ అండ్ ఎస్ఏపి ఎఫ్ఐసి కాన్ఫిగరేషన్స్ బుక్స్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సంబంధించి మెటీరియల్స్ కూడా మనకి అమెజాన్ లో అవైలబిలిటీలో ఉంటాయి. సో నెక్స్ట్ మనకి సబ్జెక్ట్ లకు వస్తే కోర్స్ వచ్చేసి మనకి ఎస్ఏపి ఎఫ్ఐసిఓ S/4HANA. ఈ ఎస్ఏపిని లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లో ఉపయోగిస్తారు. మీకు తెలిసినంత వరకు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? ఎనీవన్? సో మీడియం స్కేల్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో టాలీని ఉపయోగిస్తారు. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లో ఎస్ఏపిని ఉపయోగిస్తారు. ఓకే. సో ఈ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఎలాంటివి? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? ప్లీజ్ కన్ఫర్మ్. మీకు తెలిసిన వరకు చెప్పండి. ప్రాబ్లం ఏం లేదు. మిస్టేక్ అయినా ఏం ప్రాబ్లం లేదండి. చెప్పచ్చు. ఎనీవన్? చెప్పండి అమ్మా. లైక్ రజని, సావిత్రి, గోపినాథ్, వీరబాబు, సురేష్, ప్రవీణ్, ఎనీ ఐడియా? లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే లార్జ్ స్కేల్లో ఎలాంటి? యా చెప్పండి. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీలో టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుంది సార్. టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఎలాంటివి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఎలాంటి కంపెనీస్, ఎలాంటి ఇండస్ట్రీస్ వస్తాయి? మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. కంపెనీస్ కాదు. కంపెనీస్ ఓకే. నేను అడిగేది కంపెనీస్ కాదు. అంటే ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఎలాంటి ప్రోడక్ట్స్ తయారు చేయడానికి అవకాశాలు ఉంటాయి మార్కెట్ లో? వీడియో ఆఫ్ చేయండి. ఒక ప్రోడక్ట్ తయారు చేసే కంపెనీస్ ఏమేమి ఉంటాయమ్మా? ఒక మొబైల్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, సార్ బిజినెస్ లార్జ్ స్కేల్స్ లో ఇండస్ట్రీస్ ఏరియాలో ఇలాంటివి చేస్తూ ఉంటారు సార్ మాక్సిమం. ఓకే. అంటే ఎలాంటి కంపెనీస్ అంటే ఒక మొబైల్ తయారు చేసే కంపెనీ కావచ్చు, ఐఫోన్ కావచ్చు, డెల్, హెచ్పి ల్యాప్టాప్స్ తయారు చేసే కంపెనీస్ కావచ్చు, ఓకే, కార్లు తయారు చేసే కంపెనీ కావచ్చు, ఓకేనా? అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ని లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటారు. ఓకే. బ్రదర్ వీడియో ఆఫ్ చేయండి. గెస్ట్ యూజర్ నేమ్ రాలేదు. వీడియో ఆఫ్ చేయండి. ఓకే. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లో మనకి ఎస్ఏపిని ఉపయోగిస్తారు. ఓకే. ఈ ఎస్ఏపిలోకి ఎంటర్ అయ్యే ముందు వాటికి సంబంధించిన ఫుల్ ఫామ్స్ మనం తెలుసుకోవాలి. ఎస్ఏపి అంటే ఏంటి? ఎఫ్ఐసిఓ అంటే ఏంటి? S/4HANA అంటే ఏంటి? సో దీంట్లోకి మనం వెళ్లే ముందు మనకి కోర్స్ కంటెంట్, బేసిక్ ఫండమెంటల్స్ మనం ఎస్ఏపిలో తెలుసుకోవాలి. తర్వాత ఎస్ఏపి కాన్ఫిగరేషన్స్ మనం తెలుసుకోవాలి. తర్వాత వాటిని చేసిన తర్వాత రిపోర్ట్స్ అనేది మనం చెక్ చేయాలి. ఓకే. డ్యూరేషన్ మనకి 45 days ఉంటుందండి. సో గైస్ ఎస్ఏపి అనేది ఒక OCL. ఇది 1 year నేర్చుకుంటారు, 6 months నేర్చుకుంటారు, 3 months నేర్చుకుంటారు, 45 days కూడా నేర్చుకోగలరు. అంటే ఏదైతే 1 year లో నేర్చుకుంటారో అంటే నెసెసరీ, అన్నెసెసరీ టాపిక్స్ ఏ ఉన్నా టైం పడుతుంది. బట్ రియల్ టైంలో ఏవైతే మనకు అవసరం అవుతాయో వాటిని మాత్రమే మనం నేర్చుకోగలుగుతాం. సో రిమైనింగ్ అనేది నో నీడ్. సో మనకి ఏ టాపిక్స్ ఉపయోగపడతాయో వాటిని మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే. చూడండి. సో ఇక్కడ చూడండి, సెమినార్ ఆన్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ S/4HANA. ఓకే. సో ఇప్పుడు బిఫోర్ మనకి ఎస్ఏపి ఎఫ్ఐసిఓను మాత్రమే అనేవారు. తర్వాత రీసెంట్ గా S/4HANA అని కూడా అంటున్నారు. ఎందుకు S/4HANA అనేది వచ్చింది? ఎందుకు ఈ వర్షన్ ని యూజ్ చేయడానికి గల కారణాలు ఏంటి అంటే, సో ముందు మనకి టాలీలో టాలీ ERP9 అనేది ఎలా ఉన్నిందో ఇప్పుడు టాలీ ప్రైమ్ అనేది మార్చడం జరిగింది. అదే విధంగా ఎస్ఏపి ఎఫ్ఐసిఓ నుంచి S/4HANA కూడా చేంజెస్ అనేది జరుగుతూ ఉంది. ఇంకా ఫర్దర్ జరుగుతుంది క్లియర్ గా. ఓకే. చూడండి. సో ఎస్ఏపి, వాట్ ఈస్ ఎస్ఏపి? సో ఎస్ఏపిని ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారంటే 1972లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది.
అప్పుడు ఎస్ఏపిని ఏమని పిలిచేవాళ్ళు? సిస్టమ్ అనాలిసిస్ అండ్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అని పిలిచేవాళ్ళు. తర్వాత దాన్ని రీనేమ్ చేస్తూ 1977 లో సిస్టమ్స్ అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అని పిలిచేవాళ్ళు. ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి అమ్మా, సిస్టమ్స్ అంటే ఏంటి? సిస్టమ్స్ అంటే ఏంటి? ఎనీవన్? సిస్టమ్స్ అంటే ఏంటండి? డెవలప్ సిస్టమ్, క్వాలిటీ సిస్టమ్, ప్రొడక్షన్ సిస్టమ్. System కాదండి. means computers, desktops, laptops. వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్ అండి. సిస్టమ్స్ అంటే కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, వీటిని సిస్టమ్స్ అంటారు. అప్లికేషన్స్ అంటే ఏంటండి? అప్లికేషన్స్ అంటే ఏంటి? అప్లికేషన్స్ Softwares. సాఫ్ట్వేర్స్ లైక్ ఎలాంటివి? ఎలాంటి సాఫ్ట్వేర్స్ చెప్పండి. ఇప్పుడు అప్లికేషన్ అనేది ఏంటంటే ఎంఎస్ ఆఫీస్ అనేది ఒక అప్లికేషన్, టాలీ అనేది ఒక అప్లికేషన్, జావా అనేది ఒక అప్లికేషన్, ఓకే, ఒరాకిల్. పైథాన్ అనేది ఒక అప్లికేషన్. అంటే ఏంటి? ఎప్పుడో వాటిని కనిపెట్టారు, స్టిల్ ఇప్పటికి మనం నేర్చుకుంటూ వస్తున్నాం, వాటిని అప్లికేషన్స్ అంటారు. అలాగే ఎస్ఏపి అనేది కూడా ఒక అప్లికేషన్, ఎప్పుడో కనిపెట్టారు, స్టిల్ ఇంకా మనం నేర్చుకుంటూనే వస్తూ ఉన్నాం, వీటిని మనం అప్లికేషన్స్ అంటాం. ఇంకా డేటా ప్రోడక్ట్స్ ఇన్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అన్నారు. అంటే ఏంటండి? ఓకే, నాన్ ఎస్సిపి కిందకి ఎలాంటి సాఫ్ట్వేర్స్ వస్తాయండి? ఎలాంటి సాఫ్ట్వేర్స్ వస్తాయండి? నాన్ ఎస్సిపి అంటే ఎలాంటి సాఫ్ట్వేర్స్ వస్తాయి చెప్పండి. Tally. వెరీ గుడ్. టాలీ, ఇంకా సో ఇంకా ఎక్సెల్, టాలీ, ఓకేనా? Oracle. ఇంకా ఏమొస్తాయి? Oracle. ఒరాకిల్ కూడా ఒక ఈఆర్పి కిందకి వస్తుంది. అంటే ERP లోనే ఇవి కూడా అడిషనల్ గా ఉంటాయి అనమాట. వీటిని నాన్ ఎస్సిపి అంటారు. ఎక్సెల్ లో మీ కంప్లీట్ డేటా మెయింటైన్ చేయొచ్చు, టాలీలో మీ కంప్లీట్ డేటా మెయింటైన్ చేయొచ్చు, వింగ్స్, ఫోకస్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ లో మీరు డేటాని మెయింటైన్ చేయొచ్చు. ఆ డేటాని ఎస్సిపిలోకి ఎలా మ్యాప్ చేయాలి? అదే విధంగా సో మీ బిజినెస్ లో సర్వీస్ ఓరియంటెడ్ ఉంటాయి, తర్వాత లైక్ ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తారు, సర్వీస్ మెయింటైన్ చేస్తారు, అదే విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మెయింటైన్ చేస్తారు. ఇన్ని రకాలుగా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా కూడా సో ఈ యొక్క డేటాని ఏ విధంగా ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలి అనేది కాన్సెప్ట్ కిందకి మనకు వస్తుంది. ఓకే, సో దీన్నే మనం ఎస్ఏపి అంటారు. దీన్ని మనం ఏమని చెప్తామండి? ఎస్ఏపి అని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో గైస్, ఈ ఎస్ఏపి అనేది ఎనీ డిగ్రీ వాళ్ళు నేర్చుకోవచ్చండి. సో ఎనీ డిగ్రీ, అది బీకామ్ అయినా, బిఎస్సి అయినా, బీజెడ్సి అయినా, బిఏ అయినా, ఎనీ డిగ్రీ ఉన్నా కూడా ఎస్ఏపి నేర్చుకోవచ్చు. మరొకటి, ఎస్ఏపి కోర్సు నేర్చుకుంటే సార్ మార్కెట్ లో జాబ్స్ వస్తాయా? చాలా మంది లేవు, రావు, చాలా క్రిటికల్, డిఫికల్ట్, ఇలా చాలా రకాల క్వశ్చన్స్ వేస్తూ ఉంది. ఓకే, సో తర్వాత ఏజ్ దీనికి ఏమైనా లిమిట్ ఉంటుందా అనేది కూడా రకరకాల క్వశ్చన్స్ వేస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, లైక్ కంటెంట్ కమ్యూనికేషన్, వొకాబులరీ, టర్మినాలజీ, ఇవి మీరు నేర్చుకోగలిగితే మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టైనా జాబ్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఫ్రెషర్ జాబ్స్ మార్కెట్ లో ఉంటాయి, ఎక్స్పీరియన్స్ జాబ్స్ కూడా మార్కెట్ లో ఉంటాయి. కొన్ని వేల మంది ఎస్ఏపి కోర్స్ నేర్చుకుంటారు పర్ యానం. అలాంటిది వాళ్ళందరికీ జాబ్స్ వస్తాయా అంటే, ఎవరి కమిట్మెంట్ కావచ్చు, ఎవరి నాలెడ్జ్ కావచ్చు, ఎవరి కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, ఈజీగా వస్తున్నాయి కదా, వచ్చే వాళ్ళందరికీ వస్తూనే ఉన్నాయి జాబ్స్, రాకపోవడం ఏం లేవండి. బట్ మీ దగ్గర ఉన్న ల్యాక్ ఆఫ్ స్కిల్స్ వల్ల జాబ్స్ రావు అనేది అది పెద్ద ఒక డిఫెక్టివ్ గా నేను చెప్తాను. మన దగ్గర నాలెడ్జ్ ఉంటే, మన దగ్గర కంటెంట్ ఉంటే, మన దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే 100% మార్కెట్ లో జాబ్స్ ఉన్నాయి, వస్తున్నాయి కూడా. ఓకే, సో లేకపోతే చాలా మందికి ఎలా జాబ్స్ వస్తాయి? ఫ్రెషర్ గా కానీ, ఎక్స్పీరియన్స్ గా కానీ 100% ఉన్నాయండి. సో మీరు నేర్చుకోవాలి. తర్వాత ఏజ్ అంటారా? సో మాక్సిమం 35 ఆర్ 40 వరకు నేర్చుకోవచ్చు. బట్ మీరు 5 ఇయర్స్, 7 ఇయర్స్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టైనా పోవచ్చు, తప్పేమీ లేదు. ఓకే, దానికి సంబంధించిన క్యాపబిలిటీ, టైం కేటాయించుకొని సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఇప్పుడు చాలా మంది ఫేక్ ఎక్స్పీరియన్స్ 5 ఇయర్స్ పెట్టి వెళ్ళట్లేదా? వెళ్తున్నారు, జాబ్స్ వస్తున్నాయి. బట్ టర్మినాలజీ, వొకాబులరీ మనకు కావాలి, అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, ఇది ఎస్ఏపి మన యొక్క ఫుల్ ఫామ్, సిస్టమ్స్ అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఓకే అండి, డన్. తర్వాత ఎఫ్ఐసిఓ అంటే ఏంటి? ఎఫ్ఐ స్టాండ్స్ ఫర్ ఫైనాన్స్, ఇట్స్ షోయింగ్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, అంటే ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ షో చేస్తుంది. సిఓ స్టాండ్స్ ఫర్ కంట్రోలింగ్, ఇంటర్నల్ రిపోర్టింగ్, కాస్ట్ రెడ్యూస్, మేనేజ్మెంట్ రిపోర్టింగ్. ఓకే, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి? ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్?
ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి మా చెప్పండి. Profit and loss account, balance sheet. యా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఓకే ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అంటున్నారు. ఓకే డన్, నేను ఒప్పుకుంటాను. సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ అనేది ఏ విధంగా SAP లో మనకు జనరేట్ అవుతుంది? ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? ఎనీవన్? ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మార్చ్ టు April 1st to ఏప్రిల్ March 1st 31st. మార్చ్. యా, April 1st to March 31st మనకి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటున్నాను. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే బిజినెస్ లో జరుగుతున్న ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది మా, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది. సో వారికి ఓన్లీ ఒక కంపెనీ ఉంటుందా? ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయా చెప్పండి టాటా కంపెనీ వాళ్ళకి? ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి సార్. number of companies. రెండు ఎగ్జాంపుల్ చెప్పండి అమ్మా. టాటా కింద ఎలాంటి కంపెనీస్ ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు టాటా సాల్ట్, టాటా టాటా సాల్ట్, వాటర్ బాటిల్స్, టాటా వాటర్ బాటిల్స్, టాటా వెహికల్స్, Tata Sky. సబ్ మాడ్యూల్ Tata సబ్ Air. కంపెనీస్ సార్. టాటా స్కై ఉంది, టాటా మోటార్స్ ఉంది, టాటా స్టీల్ ఉంది, టాటా సాల్ట్ ఉంది. ఓకే, సో తర్వాత మనకి టాటా టెలికాం ఉంది. అంటే ఒక గ్రూప్ ఆఫ్ కింద 10 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. బట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ టాటా, బట్ దాని అండర్ లో చాలా ఉన్నాయి కంపెనీస్. ఇప్పుడు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ పర్ యానం అంటే రేపు నెక్స్ట్ మంత్ వస్తుంది కదా, మార్చి 31st మార్చ్ వస్తుంది. ఈ 31st మార్చ్ లో ఈ 10 కంపెనీ కోడ్లకు సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ ప్రపంచానికి షో చేస్తుందా? లేదంటే 1 or 2 కంపెనీస్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తుందా బయటికి? చెప్పండి. ఎక్సెల్ రిపోర్టింగ్ అంటే చెప్పండి మా, ఏ షో చేస్తుందా? ఒక Total కంపెనీ 2 companies. కంపెనీలే చేస్తుందా? ఒక కంపెనీ 2 కంపెనీలు చేస్తుందా? లేకుంటే 10 కంపెనీల ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ గురించి చెప్తుందా? 10 కంపెనీలకు చేస్తుంది. మనకు రిక్వైర్మెంట్ ఉన్న కంపెనీ వరకు ఆ ప్రాఫిట్ లాసెస్ చూపిస్తాం సార్ మనం మన కంపెనీ నుంచి. ఎక్స్టర్నల్ అంటే అర్థం ఏంటి? ఎక్స్టర్నల్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు టాటా కంపెనీలో నీ దగ్గర ఉన్న డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఆ కంపెనీకి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ నువ్వు చెక్ చేస్తావా లేదా? లాస్ట్ 5 years చేస్తాం సార్. చెప్పండి. చేస్తాం సార్, చేస్తున్నాం కదండి. చేస్తాం సో సార్. చేయకుండా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తావా? నీ దగ్గర ఉన్న 1 lakh డబ్బులు ఆ కంపెనీలో పెడతావా నువ్వు పెట్టం సెర్చ్ సార్. చేయకుండా? ఇప్పుడు టాటా కంపెనీ అమెరికాలో కొత్త కంపెనీ స్టార్ట్ చేయాలా? ఆ టాటా కంపెనీకి డబ్బులు కావాలా? డబ్బులు కావాలంటే షేర్లు అమ్మాలా మార్కెట్ లో. మీరు ఇప్పుడు దీంట్లో ఒక 15 మంది 20 మంది ఉన్నారు. మీ దగ్గర 1 lakh డబ్బులు ఉంది. మీరు టాటా కంపెనీ గురించి తెలుసుకొని ఆ టాటా కంపెనీ లాస్ట్ 5 years ప్రాఫిట్ లో ఉందని తెలిస్తేనే మీ దగ్గర ఉన్న 1 lakh డబ్బులు తీసుకుని వెళ్ళి టాటా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. టాటా కంపెనీ వాడు బయటికి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ షో చేయకపోతే, ప్రపంచానికి ఇన్ని వేల డాలర్లు నేను ఈ ఇయర్ లో సంపాదించాను అని చెప్పకపోతే, సో మీ దగ్గర ఉన్న డబ్బులు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి? ప్రపంచానికి షో చేయడం. సో 24-25 ఫైనాన్షియల్ ఇయర్ లో నా కంపెనీ ఇన్ని వేల డాలర్లు సంపాదించింది, ఇంత ప్రాఫిట్ లో ఉందని బయటికి ఎక్స్టర్నల్ గా 10 కంపెనీ కోడ్లకు సంబంధించిన డేటాని తీసుకుని వెళ్ళి ఒక గ్రూప్ గా చేసి ఆ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ ని మార్కెట్ లో షో చేస్తారు. అప్పుడు మిగతా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఆ కంపెనీ గురించి తెలుసుకొని ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వాళ్ళు ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి అమెరికాలోనో లండన్ లోనో వాళ్ళు న్యూ బ్రాంచ్ ఓపెన్ చేసుకుంటారు. సో దీన్నే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటారు. ప్రపంచానికి షో చేయాలి. షో చేస్తేనే నీకు ఆ కంపెనీ గురించి తెలుస్తుంది, లేదంటే తెలియదు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. తర్వాత CO స్టాండ్స్ ఫర్ కంట్రోలింగ్. ఇట్ ఈస్ ఏ ఇంటర్నల్ రిపోర్టింగ్. సో దీన్ని మనం మేనేజ్మెంట్ రిపోర్టింగ్ అని కూడా పిలుస్తాం. సో ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి మా? ఈ ఈ యొక్క కాన్ఫిడెన్షియల్ సంబంధించిన డేటాని ప్రపంచానికి షో చేస్తారా, లేదంటే ఇంటర్నల్ గా ఆ డేటాని మెయింటైన్ చేస్తారా? చెప్పండి. Internal గా మెయింటైన్ చేస్తారు. ఇంటర్నల్ గా డేటాని మెయింటైన్ డేటాని చేస్తాం. ఇంటర్నల్ ని డేటా చేస్తారు. బ్యాకప్ లో ఉంచుకుంటాం సార్. ఆ డేటా మొత్తం మనం ఏంటండి? ఆ డేటా మొత్తం బ్యాకప్ లో యూజ్ చేసుకుంటా ఉంటాం సార్. సో వెరీ గుడ్. దీన్ని ఎందుకు ఇంటర్నల్ అంటారంటే, ఒక ప్రోడక్ట్ మీరు తయారు చేయాలి అంటే ఆ ప్రోడక్ట్ కి ఒక బడ్జెట్ మీరు ఫిక్స్ చేసి ఉంటారు. ఇప్పుడు సినిమాకు 500 కోట్లు అని ఒక బిజినెస్ సినిమాకి బడ్జెట్ ఫిక్స్ చేస్తారు. అంతకు మించి బియాండ్ వెళ్ళకూడదు. ఆ 500 కోట్స్ లోనే ఆ సినిమాని ఎంత క్వాలిటీగా నువ్వు తీసి చూపించగలుగుతావు ప్రపంచానికి. అలాగే ఇక్కడ ఒక ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్ ని తక్కువ అమౌంట్ లో బెస్ట్ క్వాలిటీతో దాన్ని ఏ విధంగా తయారు చేయాలి, అన్నెసెసరీగా డబ్బులు యూజ్ చేయకుండా ఇంటర్నల్ గా డెసిషన్ మేకర్స్ ఉంటారు. వాళ్ళ ద్వారా ఆ బిజినెస్ ప్రాసెస్ మొత్తం ఇంటర్నల్ గా జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్
ఇంటర్నల్ రిపోర్టింగ్. ఓకే, డన్. సో తర్వాత ఓకే, సో ఇది ఫస్ట్ కంపెనీ ఏంటంటే ఎస్ఏపి ఏజీ అండి. ఎస్ఏపి ఏజీ వీళ్ళు ఏంటంటే లైక్ 1972లో ఓకే 5 మెంబర్స్ ఎక్స్ ఐబిఎం ఎంప్లాయీస్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని 1972లో ఇంట్రడ్యూస్ చేశారు. సో వాళ్ళు ఒక కస్టమర్ తో స్టార్ట్ చేశారు, అంతే కదండి. వీళ్ళు ఐబిఎం కంపెనీలో పనిచేస్తున్నారు, జీవిత కాలం ఆ కంపెనీలో పనిచేస్తే ఇంకా వాళ్ళకంటూ ఏమి గుర్తింపు ఉంటుంది? సో వాళ్ళు ఆల్రెడీ ఆ కంపెనీలో వర్క్ చేసి బాగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుని, సో ఒక సాఫ్ట్వేర్ కనిపెడితే బాగుంటుంది కదా అనేసి వీళ్ళు ఏం చేశారంటే 1972లో ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసి ఒక కస్టమర్ తో ఒక బిజినెస్ ని స్టార్ట్ చేశారు. స్టిల్ నౌ ఇప్పుడు త్రూఅవుట్ కంట్రీ మొత్తం చూసుకుంటే లైక్ వరల్డ్ వైడ్ 4 lakhs కస్టమర్స్ పైగా 200 మోర్ దాన్ కంట్రీస్లలో ఎస్ఏపిని ఉపయోగిస్తున్నారు. సో వీళ్ళు జర్మన్ మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. వీళ్ళు జర్మన్స్. లైక్ వరల్డ్ వైడ్ గా ఎస్ఏపిని 3rd లార్జెస్ట్ కంపెనీగా దాన్ని మార్కెట్ లో నిలబెట్టడం జరిగింది. ఎస్ఏపి ఇస్ ద మార్కెట్ లీడర్ ఇన్ ఈఆర్పి సాఫ్ట్వేర్. ఈఆర్పి సాఫ్ట్వేర్ లో ఎస్ఏపి అనేది ఒక లీడర్ గా రన్ అవుతూ ఉంది. వరల్డ్ వైడ్ ట్రాన్సాక్షన్స్ మాక్సిమం 75% ఎస్ఏపిని ఉపయోగిస్తున్నారు. దీని యొక్క డేటాబేస్ మోడల్, దీని వచ్చేసి ఎస్ఏపి ఈజ్ ఏ డేటా బేస్డ్ సాఫ్ట్వేర్. సో లైక్ మనకు ఈసీసీ 6.0 చూసుకుంటే ఒరాకిల్, ఎంఎస్ఎస్ క్యూఎల్, ఐబిఎం VD2 ఇలాంటి డేటాల్లో దీన్ని యూజ్ చేస్తున్నారు. ఎస్ఫర్ హనాకు వచ్చినట్లయితే ఎస్ఐపి హనా అనేది డేటాబేస్ కొత్తగా ఓన్ డేటాబేస్ వాళ్ళ సాఫ్ట్వేర్ రన్ చేస్తున్నారు కొత్తగా. ముందు వేరే వాళ్ళ మీద ఆధారపడేవాళ్ళు, ఇలా ఓన్ డేటాబేస్ కాదు, ఒరాకిల్ అని వేరే వాళ్ళంటే తీసుకొచ్చి వీళ్ళు ఉపయోగించుకునేవాళ్ళు. ఎస్ఫర్ హనాకు వచ్చిన తర్వాత వాళ్ళే ఓన్ డెసిషన్ గా తీసుకున్నారు ఒకటి. చూడండి, ఫౌండెడ్ ఇన్ 1972 బై 5 ఎక్స్ ఐబిఎం ఎంప్లాయీస్. వీళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. వెలన్ రుథర్, హోప్, హెక్టర్, ప్లాట్నర్, చీరా, వీళ్ళు 5 మంది కలిపి ఐబిఎం కంపెనీ నుంచి బయటకు వచ్చి వీళ్ళు కొత్తగా ఈ యొక్క సాఫ్ట్వేర్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత సార్ ఎస్ఏపి నేర్చుకుంటే ఇప్పుడు ఎవరైతే నా దగ్గర టాలీ నేర్చుకునే స్టూడెంట్స్ ఉన్నారో లైక్ వాళ్ళ ఏజ్ 20 నుంచి 35 or 40 మధ్యలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ టాలీ సాఫ్ట్వేర్ నేర్చుకుంటారు. దానికి ఏజ్ తో సంబంధం లేదు. ఓకే, బట్ ఎస్ఏపికి అయితే ఏజ్ తో లిమిటెడ్ గా ఉంటుంది. లిమిటెడ్ కొంచెం ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఏజ్ తగ్గిన విధంగా మనిషిని రిక్రూట్ చేసుకుంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చాలా ఉండాలి, రియల్ టైం నాలెడ్జ్ ఉండాలి. బట్ దీనికి లిమిట్ అయితే 35 years వరకు మాక్సిమం, నాకు తెలిసినంత వరకు 35 years వరకు దీన్ని నేర్చుకోవచ్చు. 20 years నుంచి డిగ్రీ కంప్లీట్ అయినప్పటి నుంచి 35 years వరకు మాక్సిమం 40 వరకు నేర్చుకోవచ్చు. ఓకే, అంతకు మించి బియాండ్ నేర్చుకుంటే దీనికి అవకాశాలు అయితే తక్కువ ఉంటాయి. బట్ ప్రెషర్ గా ఉంటాయి, తర్వాత ఎక్స్పీరియన్స్ గా కూడా ఉంటాయి. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి చాలా మంది వెళ్తున్నారు. లైక్ నేనైతే ఇది లైక్ బ్యాక్ డోర్ అయితే నేను చూపించగలుగుతాను. ఎవరైతే నేర్చుకుంటారో ఎస్ఏపి బ్యాక్ డోర్ ద్వారా నేను వెళ్తాను సార్ అంటే మంచి కంపెనీలోనే ఆల్రెడీ నా స్టూడెంట్స్ చేస్తున్నారు, నేనైతే చూపించగలుగుతాను ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత. అదే విధంగా టాలీ నేర్చుకున్న స్టూడెంట్స్ మన దగ్గర ఎవరైతే ఉంటారో మీరు ఎస్ఏపి కూడా నేర్చుకోవచ్చు. అంటే దాని మీద మీరు జాబ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది, దాన్ని నేను ఎందుకు ఆపరేట్ చేయకూడదు, ఎందుకు నా జీవితం టాలీ దగ్గర ఆగిపోవాలి? టాలీ కంటే పెద్ద సాఫ్ట్వేర్ ఏముంది మార్కెట్ లో? ఎస్ఏపి ఉంది. సో దాని మీద జాబ్ చేయడం చేయకపోవడం అది సెకండరీ. బట్ ఆ సాఫ్ట్వేర్ నా జీవితంలో నేను ఎందుకు ఆపరేట్ చేయకూడదు? మార్కెట్ లో అన్ని రకాల సోర్సెస్ ఉన్నాయి. ఒకప్పుడు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి వెళ్ళి అక్కడ రూమ్ రెంట్ తీసుకొని నేర్చుకొని వస్తాయో రాదో తెలీదు. అలాంటిది ఇప్పుడు ఆన్లైన్ వచ్చేసింది. మీ ఇంట్లో మీరు ఉంటారు, నేను ఎక్కడ ఉంటాను, ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. బట్ జాబ్ వెళ్ళడం వెళ్ళకపోవడం పక్కన పెడితే నేను కూడా ఎందుకు ఆ సాఫ్ట్వేర్ ని ఆపరేట్ చేయకూడదు అనేది కూడా మీరు ఎవరైతే అకౌంటెంట్ గా ఉన్నారో, ఎవరైతే అకౌంట్ ఫీల్డ్ లోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళైతే కంపల్సరీగా నేర్చుకోమని నేను చెప్తాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ టాలీ, సెకండ్ ప్రిఫరెన్స్ ఎస్ఏపి. అది ఎందుకని? సో నా యొక్క థాట్స్ బియాండ్, నేను 20,000 కాదు 1 lakh శాలరీ నేను తీసుకోవాలి అంటే టాలీలో అయితే రాదు మాక్సిమం. బట్ ఎస్ఏపికి ఆ సోర్స్ ఉంది. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళారంటే 1 lakh సాఫ్ట్వేర్ 1 lakh డబ్బులు తీసుకునే కెపాసిటీ ఉంది. బట్ మీరు కారు కొనొచ్చు, ఇల్లు కొనొచ్చు, అన్ని ఉంటాయి ఆప్షన్స్. బట్ టాలీలో అయితే ఆ లిమిటేషన్ తక్కువ. మాక్సిమం అంటే నువ్వు 10 సంవత్సరాలు పనిచేసినా 30,000 లోకల్ గా. హైదరాబాద్, బెంగళూరు పోతే 50,000 రావచ్చు. బట్ ఎస్ఏపీలో అలా కాదు. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టారంటే
పర్ యానం 1.5 కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసం చెప్తున్నాను, మార్కెట్ లో చాలా తక్కువ అమౌంట్ నేర్పించేది మనమే. మార్కెట్ లో 20 నుంచి 1 lakh వరకు తీసుకుంటున్నారు. బట్ అకౌంటెంట్ స్టూడెంట్స్ చాలా మంది జాబ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు ఎస్ఏపి నడుచుకోకూడదు అనేది తక్కువ అమౌంట్ తోనే నేను మీకు నేర్పించడం జరుగుతుంది. ఇన్క్లూడింగ్ ఆ అమౌంట్ లో సర్వర్ యాక్సెస్ కూడా ఇస్తున్నాను. ఓకే, సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. డన్. చూడండి, మనకి ఎఫ్ఐ కన్సల్టెంట్, ఇతని పని ఏంటంటే డూయింగ్ కాన్ఫిగరేషన్స్, ఎర్రర్ కరెక్షన్స్. సో ఇతనికి వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది. సో అదే విధంగా ప్రెషర్ శాలరీ అయితే 2.5 lakhs నుంచి 5 lakhs వరకు ఛాన్సెస్ ఉంటుంది ప్రెషర్ గా. అదే ఎక్స్పీరియన్స్ శాలరీ అయితే 5 years పైన ఎక్స్పీరియన్స్ పెట్టారంటే 10 lakhs నుంచి 20 lakhs వరకు రావడానికి 100% అవకాశాలు ఉన్నాయి. ఎఫ్ఐ కన్సల్టెంట్ అంటే ఇది హోమ్ లో ఫాదర్ క్యారెక్టర్, అంటే ఇల్లు మొత్తం మెయింటైన్ చేయాల్సిన ఫాదర్. అలాగే ఎఫ్ఐ కన్సల్టెంట్ అంటే వర్క్ లోడ్ మొత్తం ఎఫ్ఐ కన్సల్టెంట్ మీద ఉంటుంది. అందుకే అతనికి శాలరీ అనేది 10 నుంచి 20 lakhs వరకు ఉంటుంది. సో జాబ్ వచ్చిందంటే గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టే, లైఫ్ టైం సెటిల్మెంట్, అంత బాగా డబ్బులు సంపాదించవచ్చు ఎస్ఏపి మీద. బట్ దానికి సంబంధించిన హార్డ్ వర్క్ కూడా అలాగే ఉంటుందండి. ఓకే, అది కూడా మీరు గమనించాలి. తర్వాత ఎండ్ యూజర్, ఇతను ఏం చేస్తాడంటే ఎఫ్ఐ కన్సల్టెంట్ వెనక అంతా కాన్ఫిగరేషన్ లో ఎఫ్ఐ కన్సల్టెంట్ చేస్తే ఎండ్ యూజర్ ఏం చేస్తాడు, జస్ట్ పర్చేజ్ ఇన్వాయిస్, సేల్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాడు. కాబట్టి అతని రిస్క్ తక్కువ. అతని ప్రెషర్ సాలరీ ఎంత ఉంటుంది, 1.8 నుంచి 2.5 వరకు మధ్యలో ఉంటుంది. అదే ఎక్స్పీరియన్స్ అయితే మాక్సిమం 5 lakhs, అంత మించి ఇవ్వలేరు ఎండ్ యూజర్. అంటే ఎందుకంటే అతను రిస్క్ తీసుకోడు. ఓకే, అతని యొక్క శాలరీ రేంజ్ ఇలా ఉంటుంది. తర్వాత ఎస్ఏపిని ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటారు. మా ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. అంటే ఒక కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత, ఆ కంపెనీ ఏదైతే ఉంటుందో, ఒక కంపెనీ మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఆ కంపెనీలో జరిగే ట్రాన్సాక్షన్స్, ఓకే, సో ఒక్కొక్క రకమైన సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు. మా అందరు ఎస్ఏపిని ఉపయోగించరు, అందరు కూడా ఎస్ఏపిని యూజ్ చేయరు. కొందరు టాలీ యూజ్ చేస్తారు, కొందరు ఒరాకిల్ యూజ్ చేస్తారు, కొందరు పీపుల్ సాఫ్ట్ యూజ్ చేస్తారు. ఓకే, కొందరు రకరకాల సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు. బట్ ఈ ఈఆర్పి సాఫ్ట్వేర్ అనేది అన్ని మాడ్యూల్స్ తో ఇంటిగ్రేట్ అవుతుంది, అవసరమైన మాడ్యూల్ తో ఇంటిగ్రేట్ అవుతుంది. సో కాబట్టి దీన్ని ఈఆర్పి అంటారు. ఓకే, సో ఇది బిజినెస్ లో జరిగే మేజర్ యాక్టివిటీస్ కానీ ఆబ్జెక్టివ్స్ కానీ, సో ఇన్ టైంలో ఆ గోల్ రీచ్ అవ్వాలంటే సో దీన్ని మనం ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటాం. సో దీంట్లో ఒక కంపెనీలో మీరు చూసుకుంటే ఎన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, తర్వాత మనకి సేల్స్ మార్కెటింగ్, ఓకేనా, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అన్ని డిపార్ట్మెంట్స్ తో ఇంటిగ్రేట్ అవ్వడమే ఈఆర్పి సాఫ్ట్వేర్. ఓకేనా, సో సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఓకే, ప్రొడక్షన్ ప్లానింగ్, ఓకే, ఎంఎం, మెటీరియల్ మేనేజ్మెంట్, ఇలా రకరకాల మోడల్స్ ఉంటాయి. అన్ని వాటితో ఇంటిగ్రేట్ అవ్వడమే ఈఆర్పి. తర్వాత దీంట్లో ఎస్ఏపి ప్రోడక్ట్స్ ఉంటాయి. మా సో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు. ఎస్ఏపి ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, సో పిఎల్ఎం అంటే ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, ఎస్ఆర్ఎం అంటే సప్లయర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, సో ఎస్ఈఎం అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్. ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క రకంగా ఈ సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తారు. ఎస్ఏపి లో ఇన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు షాపింగ్ మాల్స్ వెళ్తారు, అక్కడ షాపింగ్ మాల్స్ వెళ్ళినప్పుడు పండగలకి, ఒక ఫెస్టివల్స్ కి వాళ్ళు మెసేజ్లు పంపిస్తూ ఉంటారు ఆటోమేటిక్ గా, సిస్టమే. దాన్ని కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటారు. సో ఒక ప్రోడక్ట్ ని ఏ విధంగా మార్కెట్ లో ఇంప్లిమెంటేషన్ చేయాలి, దాని లైఫ్ సైకిల్ ఏ విధంగా ఉన్నాయి, ఫీచర్స్ కానీ అవన్నీ, అడ్వాంటేజెస్, డిస్అడ్వాంటేజెస్, కలర్స్, సైజెస్, ఇవన్నీ కూడా దాని లైఫ్ సైకిల్ మార్కెట్ లో ఎన్ని సంవత్సరాల వరకు ఉండగలుగుతుంది రిలీజ్ చేస్తే అనేది పిఎల్ఎం. అలా 1 by 1 అనేది ఒక్కొక్క ప్రోడక్ట్ ని ఒకలా యూజ్ చేస్తాం. ఓకే, ఈసిసి స్టాండ్స్ ఫర్ ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్ అంటారు. అంటే ఎస్ఏపి S/4HANAలో మనకి 2005 లో దాని ఫస్ట్ రిలీజ్ అనేది చేశారు. ఓకే, సో తర్వాత ఈసిసి 6.0 అనేది 2004లో స్టార్ట్ అయ్యి 2014కి ఎండ్ అయింది. బట్ దీంట్లో ఇంకా ఇండియాలో మాత్రం మాక్సిమం ఈసిసి 6.0ని ఉపయోగిస్తున్నారు. ఇది పూర్తిగా S/4HANAకు మారాలంటే 2027 కానీ 2030 లోపల ఇండియాలో పూర్తిగా మనకు ఎస్ఏపి S/4HANAకి మారుతారు. లేదు అంటే మాక్సిమం ఇంకా మనకు 500 and 1000 కంపెనీస్ వరకు మన ఇండియాలో చూసుకుంటే ఈసిసి 6.0నే యూజ్ చేస్తున్నారు. ఓకే, సో ఎస్ఏపి అనేది ఏ దాని మీద పనిచేస్తుంది సార్ అంటే R3 సర్వర్ మీద వర్క్ చేస్తుంది. ఆర్ అంటే రియల్ టైమ్, 3 అంటే సర్వర్స్. ఓకే, ఎస్ఏపి R1 1973లో ఫస్ట్ సర్వర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఎస్ఏపి R2
1972లో 2 సర్వర్స్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. SAP R3 1992లో 3 సర్వర్స్ ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మీకు ఇంటర్వ్యూలో అడిగినా కూడా SAP అనేది ఎన్ని సర్వర్స్ మీద రన్ అవుతుంది అంటే మీరు చెప్పాలి 3 సర్వర్స్ మీద రన్ అవుతుందని చెప్పాలి. ఓకే, అందులో SAP S/4HANA 1805 అనే లేటెస్ట్ వర్షన్ అన్నమాట. ఇది ఇంకా ఎవరైతే S/4HANA మారుతారో వాళ్ళకి ఇది అప్డేట్ వస్తుంది. ECC 6.0 వాళ్ళందరూ కూడా ఇంకా 3 సర్వర్స్ మీద వర్క్ చేస్తున్నారు. దీంట్లో 3 లేయర్స్ ఉంటాయి. ఆర్కిటెక్ట్ లేయర్స్ అంటారు. ప్రెజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్ అని 3 లేయర్స్ ఉంటాయి. సో ప్రెజెంటేషన్ లేయర్ అంటే మనం చేసే వర్క్, ఇన్పుట్ డేటా ఆర్ అవుట్పుట్ డేటా. అంటే ఇప్పుడు మీరు బిల్స్ వేస్తారు కదా, మీరు బిల్లులు వేస్తారు కదండి, ఆ బిల్లులు వేసే డేటా ఏదైతే ఉంటుందో అది ప్రెజెంటేషన్ లేయర్ అనేది దాన్ని రీడ్ అండ్ రైట్ చేస్తుంది. చేసి ఆ డేటా ఎక్కడికి వెళ్తుంది? అప్లికేషన్ లేయర్ లోకి వెళ్తుంది. అంటే నువ్వు చేసే ట్రాన్సాక్షన్స్ పర్చేజా, సేలా, ఎక్స్పెన్సా, ఇన్కమ్సా అనేది ప్రెజెంటేషన్ లేయర్ నుంచి అప్లికేషన్ లేయర్ రీడ్ అండ్ రైట్ చేస్తుంది. అది చేసి ఎక్కడ సేవ్ అవుతుంది? అది డేటాబేస్ లో, స్టోరేజ్ లో సేవ్ అవుతుంది. ఇప్పుడు మీరు కంప్యూటర్ అంటే ఏమని చెప్తారు? ఇన్పుట్ డేటా, CPU అవుట్పుట్, తర్వాత CPU ప్రాసెసింగ్ అండ్ అవుట్పుట్ ఎలా చెప్తారో దీంట్లో కూడా 3 లేయర్స్ ఉంటాయి. ఆ 3 లేయర్స్ అంటే ఏంటంటే ఇవే అన్నమాట. ఓకే, అది మీరు గమనించారు. ఓకేనా? తర్వాత SAP లో మనకి ఎన్ని మోడల్స్ ఉన్నాయి? ఫంక్షనల్ మోడల్స్ ఉన్నాయి, టెక్నికల్ మోడల్స్ ఉన్నాయి. ఫంక్షనల్ మోడల్స్ అంటే ఏంటి? మీరు మీరు చాలా మంది అనుకుంటారు సార్ SAP అనేది ఒక OCN, దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి. F5 అనేది ఒక మోడల్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. CEO అంటే కంట్రోలింగ్, AM అంటే అసెట్ మేనేజ్మెంట్, HR అంటే హ్యూమన్ రిసోర్స్, WF అంటే వర్క్ ఫ్లో, PS అంటే ప్రాజెక్ట్ సిస్టమ్, QM అంటే క్వాలిటీ మేనేజ్మెంట్, PM అంటే ప్లాంట్ మెయింటెనెన్స్, WM అంటే వేర్ హౌస్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ PB అంటే ప్రొడక్షన్ ప్లానింగ్, MM అంటే మెటీరియల్ మేనేజ్మెంట్, SD అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇవన్నీ కలిపితే ఫంక్షనల్ మోడల్స్ కిందకి వస్తాయి. ఓకే, ఇవన్నీ నేర్చుకోవాలంటే జీవితం సరిపోదు. ఇవన్నీ నేర్చుకొని నువ్వు పని చేయాలంటే జీవితం సరిపోదు SAP లో. తర్వాత టెక్నికల్ మోడల్స్ ABAP, బేసిస్, BI, BW. ఇవన్నీ ఏంటంటే SAP లో లేని ఫీచర్స్ ఏవైనా, లైక్ ఒక కస్టమర్ అడిగితే ఆ ఫీచర్స్ SAP లో లేకపోతే FI కన్సల్టెంట్ ABAP తో కూర్చొని, సో కస్టమర్ కి ఇలాంటి ఫీచర్స్ కావాలి అంట, ఈ యొక్క ఫీచర్స్ SAP లో లేవు, ఇవి కొత్తగా యాడ్ చేయండి. లైక్ జావా ఉపయోగిస్తావో, పైథాన్ ఉపయోగిస్తావో, కోడింగ్ ఉపయోగించి ఆ ఫీచర్స్ ని దాంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, వాళ్ళు టెక్నికల్ మోడల్స్ కిందకి వస్తారు, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత నెక్స్ట్ SAP అనేది R3 సర్వర్ మీద వర్క్ అవుతుంది. ఇది వేటితో ఇంటిగ్రేట్ అవుతుంది? FI టు MM, FI టు SD, FI టు HR, FI టు CO, FI టు PP. ఈ మోడల్స్ తో లింక్ అవుతుంది, అంటే ఇంటిగ్రేట్ అవుతుంది. అవసరమైనప్పుడు సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కన్సల్టెంట్ తో ఇంటిగ్రేట్ అవుతుంది, హ్యూమన్ రిసోర్స్ పర్సన్ తో ఇంటిగ్రేట్ అవుతుంది, ప్రొడక్షన్ ప్లానింగ్, మెటీరియల్ మేనేజ్మెంట్, వీళ్ళందరితో అవసరమైనప్పుడు వీళ్ళ అవసరంతో కంపల్సరీ బిజినెస్ అనేది రన్ చేయాలి. ఇది ఇంటిగ్రేట్ అవ్వడం. తర్వాత వరల్డ్స్ టాప్ 5 సాఫ్ట్వేర్స్ లో ERP సాఫ్ట్వేర్స్ ఏమొస్తాయంటే SAP, Oracle, JD Edwards, PeopleSoft, Epicor, BAN. ఇవి కూడా వన్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. ఇవి డిఫరెంట్ సెక్టార్స్ లో ఉపయోగిస్తారు. దానిలో SAP కూడా ఒక బెస్ట్ ది. జనరల్ అంటే లైక్ అమౌంట్ తక్కువ ఉండే సాఫ్ట్వేర్స్ అనుకోండి, మైక్రోసాఫ్ట్, IBM, Oracle, SAP, HP. ఇవి జనరల్, కొంచెం లిమిటెడ్ వరల్డ్ వైడ్ లో చూసుకుంటే. బట్ ERP తో కంపేర్ చేస్తే మనకి ఇవి జనరల్ లో ఉంటాయి. ERP అనేది ఆల్మోస్ట్ అన్ని డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ తో ఇంటిగ్రేట్ అవ్వడం. తర్వాత టాప్ బెనిఫిట్స్ ఏమున్నాయి SAP లో అంటే డేటా సెక్యూరిటీ, కాంపిటీషన్, కొలాబరేషన్, ప్రొడక్టివిటీ, ఫాస్టర్ గ్రోత్, కస్టమర్ సర్వీస్, సేవ్ మనీ. ఇన్ని రకాల బెనిఫిట్స్ మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఒక క్లయింట్ డేటా మనం మెయింటైన్ చేస్తున్నామంటే ఆ డేటా ఎంత సెక్యూరిటీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సెక్యూరిటీ డేటా లేకపోతే ఆ సాఫ్ట్వేర్ ని కొనరు క్లయింట్స్. ఓకేనా? తర్వాత రిమైనింగ్ మోడల్స్ తో ఇంటిగ్రేట్ అవ్వాలి. తెలుగు, ఇంగ్లీష్, తమిళం అలా మల్టీ లాంగ్వేజ్ ఉంటాయి. మల్టీ కరెన్సీ ఉపయోగిస్తాం. ఓకే, సో ఆ యొక్క గ్రోత్ కూడా పాజిటివ్ గా ఉంటుంది. సర్వీస్, మనీ ఎంత సేవ్ అవుతుంది ఆ కంపెనీ యొక్క అకౌంట్స్ చూసుకోవడానికి. సో SAP ఎలాంటి ఇండస్ట్రీస్ లో ఉపయోగిస్తారు అంటే SAP టెలికమ్యూనికేషన్, SAP హెల్త్ కేర్, బ్యాంకింగ్, రీటైల్, ఎయిర్లైన్స్, కన్స్ట్రక్షన్స్, ఇన్సూరెన్స్.
ఇలా ఆల్ డిఫరెంట్ టైప్ ఇండస్ట్రీస్ లో ఎస్ఏపిని ఉపయోగించడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా మీరు గమనించాలి. తర్వాత ఎస్ఏపిలో క్లయింట్ అంటే ఎవరు? సో చెప్పండి అమ్మా, క్లయింట్ అంటే ఎవరమ్మా? క్లయింట్ అంటే ఎవరు? కస్టమర్. వెరీ గుడ్. ఎలాంటి కస్టమర్ అండి? ప్రోడక్ట్ కొని యూజ్ చేసుకునే కస్టమరా, లేకుంటే ఎవరు కస్టమర్ అంటే? చెప్పండి. ప్రోడక్ట్ మీకు తెలిసిన ప్రోడక్ట్ కొని చెప్పండి, మీకు తెలిసిన వరకు చెప్పండి, ప్రాబ్లం లేదు. ప్రోడక్ట్ కొని యూజ్ చేసుకునే వాళ్ళు. కాదమ్మా. సో క్లయింట్ అంటే ఎవరంటే, ఎవరైతే వాళ్ళ యొక్క అకౌంట్స్ ని టాలీలోనో ఎక్సెల్ అని ఉపయోగిస్తున్నారో, దాంట్లో వాళ్ళ టర్న్ ఓవర్ సాఫ్ట్వేర్ సరిపోవట్లేదు, వాళ్ళు ఎస్ఏపిలోకి కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళ యొక్క బిజినెస్ ప్రాసెస్ మొత్తం ఎస్ఏపి సాఫ్ట్వేర్లకి మార్చాలనుకుంటున్నారు. సో వాళ్ళని క్లయింట్స్ అంటారు. వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ అకౌంట్స్ ని ఎస్ఏపిలోకి మ్యాప్ చేసి వాళ్ళ డేటాని ఎస్ఏపిలో మెయింటైన్ చేయాలి అనుకుంటున్నారు. వాళ్ళని క్లయింట్స్ అంటారు. ఇప్పుడు మీరందరూ నా క్లయింట్స్ అవుతారా, కస్టమర్స్ అవుతారా అండి? చెప్పండి, మీరు నా క్లయింట్సా, కస్టమర్స్ మీరందరూ? కస్టమర్స్. ఓకే. క్లయింట్స్ అంటే ఏంటి? క్లయింట్స్ యొక్క డేటాని మెయింటైన్ చేసేవాళ్ళు. వాళ్ళు ఫస్ట్ టైం ఎస్ఏపిలోకి మ్యాప్ అవుతున్నారు. నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి మ్యాప్ అవుతున్నారు కదా, వాళ్ళతో రిలేషన్ కంటిన్యూగా ఉంటది. బట్ కస్టమర్స్ తో ఉంటుందా కంటిన్యూగా రిలేషన్? కొందరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు మీరు కోర్స్ నేర్చుకుంటారు, తర్వాత వెళ్ళిపోతారు, ఎప్పుడు అవసరమైతే నాతో ఇంటరాక్ట్ అవుతారు. ఓకే, అలా అన్నమాట. క్లయింట్స్ ఎవరైతే ఫస్ట్ టైం వాళ్ళ డేటాని ఎస్ఏపి నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తారో, వాళ్ళ డేటాని మొత్తం ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తారో వాళ్ళని క్లయింట్స్ అంటారు. వీళ్ళు చాలా ఇంపార్టెంట్ మనకి. వీళ్ళు లేకపోతే మనకు పని దొరకదు. ఐటీ కంపెనీస్ కు పని ఉండదు. టాటా, లైక్ టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్ అంటే మార్కెట్ లో కొత్త కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు పడకపోతే, క్లయింట్ జనరేట్ అవ్వకపోతే ఆ ఐటీ కంపెనీస్ కు వర్క్ ఉండదు. వాళ్ళకు వర్క్ లేకుంటే మిమ్మల్ని హైర్ చేసుకోరు. ఓకే, ఎస్ఏపిలో ఎంతమందిని మనం క్లయింట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు అంటే 999 మెంబర్స్, 3 డిజిట్స్ తో మనము ఎస్ఏపి క్లయింట్స్ ని మెయింటైన్ చేయొచ్చు. వీటిని చూడాలంటే SC4 లో వీరి యొక్క డేటా చూడొచ్చు. తర్వాత క్లయింట్స్ డేటా ఎక్కడ సేవ్ అవుతుంది? టేబుల్స్ లలో సేవ్ అవుతుంది. SC16N లో సేవ్ అవుతుంది. దీనిలో 3 రకాల డేటా ఉంటుంది: కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. కస్టమైజింగ్ డేటాలో కాన్ఫిగరేషన్లు చేస్తాం. ట్రాన్సాక్షన్ డేటాలో ఆ చేసిన కాన్ఫిగరేషన్స్ నుంచి డైలీ డైలీ బిజినెస్ లో జరిగే పర్చేజ్, సేల్స్, ఎక్స్పెన్స్ లైక్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాం. వాటన్నిటిని చూడాలంటే మాస్టర్ డేటా, లైక్ వెండర్ ని క్రియేషన్ చేయాలన్నా, కస్టమర్స్ ని క్రియేషన్ చేయాలన్నా, జిఎల్స్ ని క్రియేషన్ చేయాలన్నా మాస్టర్ డేటాలో చేస్తాం. ఈ డేటా మొత్తం 3 రకాల డేటా టేబుల్స్ SC16N లో మీరు చూడొచ్చు. తర్వాత ఎస్ఏపి సిస్టమ్ ల్యాండ్స్కేప్, ఇవి 3 చాలా ఇంపార్టెంట్ మా సర్వర్స్ అంటాం వీటిని. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఓకే, ఇవి 3 లేకుండా అసలు ఎస్ఏపి అనేది రన్ అవ్వదు. ఓకేనా? సో ఏంటి సార్ ఈ డెవలప్మెంట్ సర్వర్ అంటే, మీరు ఒక పర్చేజ్ బిల్ వేయాలన్నా, సేల్ బిల్ వేయాలన్నా, ఎక్స్పెన్స్ బిల్ వేయాలన్నా, ఆ కస్టమర్స్ ని, ఆ వెండర్స్ ని, తర్వాత ఆ వెనక జరిగే అంటే బ్యాక్ ఎండ్ ప్రాసెస్. ఒక సాఫ్ట్వేర్ ఫ్రంట్ ఎండ్ లో నడవాలంటే బ్యాక్ ఎండ్ లో నువ్వు కాన్ఫిగరేషన్లు చేయాలి. అంటే ఒక క్లయింట్ బిజినెస్ ఏంటి, వాళ్ళకి ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఎంతమంది వెండర్స్ ఉన్నారు, ఏ దేశాలలో ఉన్నారు, డొమెస్టిక్ లో ఉన్నారా, ఇంటర్నేషనల్ లో ఉన్నారా, వాళ్ళ యొక్క బిజినెస్ ట్రేడింగ్ సర్వీసా, మ్యానుఫ్యాక్చరింగ్, దానికి సంబంధించిన వర్క్ అంతా బ్యాక్ ఎండ్ లో FI కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్లు చేస్తారు. ఎక్కడ చేస్తారండి? డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తారు. సో వీళ్ళు డెవలప్మెంట్ సర్వర్ లో డేటాను చేసిన తర్వాత దాని నుంచి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్వాలిటీ సర్వర్ కి వెళ్తుంది. అంటే నువ్వు చేసిన కాన్ఫిగరేషన్స్ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ చేశాడా, బిజినెస్ ఏరియాలు చేశాడా, కంపెనీ కోడ్లు చేశాడా, ఎన్ని డిపార్ట్మెంట్లు చేశాడు, ఏ ఫైనాన్స్ లీగ్ కింద ఉంది ఆ కంపెనీ, ఇవన్నీ కరెక్ట్ గా పని చేస్తున్నాయా లేదా అనేది క్వాలిటీ సర్వర్ లో ఒక టీం ఉంటుంది, టెస్టింగ్ టీం. వాళ్ళు క్వాలిటీ సర్వర్ లో చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఫైనల్ ప్రొడక్షన్ సర్వర్ కి వెళ్తుంది. అక్కడ రియల్ టైం ట్రాన్సాక్షన్లు జరుగుతాయి. ఓకే, పర్చేజ్, సేల్, ఎక్స్పెన్స్, ఇన్కమ్స్. ఇది సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని చెప్పాను కదా, డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి, క్వాలిటీ నుంచి ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ అవుతుంది. ఇలా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఆల్ఫాబెట్స్, నెంబర్స్ ఈ విధంగా జనరేట్ అవుతుంది. దీన్ని చూడాలంటే SC09 లో చూస్తాం. తర్వాత S4 HANA
SAP FICO తెలుసుకున్నారు. S4 HANA అంటే ఏంటి? హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లయన్స్ అంటారు. దీంట్లో మల్టీ మోడల్ డేటాబేస్ ని స్టోర్ చేయొచ్చు, మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు లైక్ SAP FICO లో డేటా అనేది రో వైజ్ గా సేవ్ అవుతుంది. అదే S4 HANAలో కాలం ఓరియంటెడ్ గా ఇది ర్యామ్ తో ప్రాసెస్ జరిగి బిజినెస్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో సింగిల్ సిస్టమ్ లో హై స్పీడ్ ట్రాన్సాక్షన్స్ తో మనకు వర్క్ జరిగి డేటాని స్టోర్ చేసుకుంటారు. దీన్ని మల్టీ మోడల్ డేటాబేస్ అంటాం. అదే మీరు SAP FICO లో నార్మల్ డేటాబేస్ అంటాం. దీంట్లో మల్టీ మోడల్ అంటాం. ఓకేనా? ఇన్ మెమరీ డేటాబేస్ అంటాం. కాలంలలో టేబుల్స్లలో కాలం వైజ్ గా డేటా స్టోరేజ్ అవుతుంది. ఓకేనా? అడ్వాన్స్ గా రన్ అవుతుంది. నీ యొక్క ట్రాన్సాక్షన్స్ చాలా స్పీడ్ గా తీసుకుంటది. ప్రాసెసింగ్ జరగదు. ఇప్పుడు ఇంటర్నెట్ లేనప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే తిరుగుతా ఉంటా చూడు, అలా లేకుండా జస్ట్ అలా టైప్ చేస్తే స్పీడ్ గా ఓపెన్ అయిపోతుంది వెబ్సైట్. అలా దీన్ని S4 HANA అంటాం. తర్వాత దీని యొక్క ఫీచర్స్ మనం చూసుకుంటే ఇన్ మెమొరీ అంటాం, కాలం ఓరియంటెడ్ అంటాం, స్కేలబుల్ అంటాం, మల్టీ మోడల్ అంటాం, బిల్ట్ ఇన్ సెక్యూరిటీ అంటాం. చూడండి, స్టోర్స్ డేటా ఇన్ మెమొరీ అలౌయింగ్ ఫర్ ఫాస్టర్ ట్రాన్సాక్షన్స్ అండ్ అడ్వాన్స్ అనలిటిక్స్. కాలం ఓరియంటెడ్ స్టోర్స్ డేటా ఇన్ కాలమ్స్ విచ్ అలౌస్ ఫర్ ఫాస్టర్ ప్రాసెసింగ్. మీరు ఏదైనా టీ కోడ్ టైప్ చేశారంటే విత్ ఇన్ సెకండ్స్ లో మీకు ఆన్సర్ చూపిస్తుంది. స్కేలబుల్ కెన్ బి డిప్లాయిడ్ ఆన్ ప్రామిసెస్ ఇన్ ద క్లౌడ్ ఇన్ హైబ్రిడ్ సినారీస్. అంటే ఏంటంటే ఆన్ ప్రామిసెస్ అన్నా, ద క్లౌడ్ అన్నా, హైబ్రిడ్ అంటే ఏంటనేది నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తారు. మల్టీ మోడల్ సపోర్ట్స్ రిలేషనల్, డాక్యుమెంట్ స్టోర్, తర్వాత జియోస్పిటల్, గ్రాఫ్, వెక్టర్ అండ్ టైమ్ సిరీస్. ఇప్పుడు మీరు డేటా సేవ్ చేసేటప్పుడు లైక్ టెక్స్ట్ లో డేటా ఉంటది, ఇమేజెస్ లో డేటా ఉంటది, గ్రాఫ్లలో డేటా ఉంటది, టేబుల్స్ లో డేటా ఉంటది. ఎన్ని రకాలైనా కూడా మల్టీ మోడల్ గా అది రిసీవ్ చేసుకుంటది, స్టోరేజ్ చేసుకుంటది. బిల్ట్ ఇన్ సెక్యూరిటీ ఇన్క్లూడ్స్ కంప్లైన్స్, హై అవైలబిలిటీ అండ్ ఫుల్లీ మేనేజ్డ్ సెక్యూరిటీ. ఎలాంటి డేటా అయినా సెక్యూరిటీతో డేటా సేవ్ చేసుకుంటది. సో ఇది ఫీచర్స్ మనకి S4 HANA. సో తర్వాత ముందు SAP HANA అంటే అది డేటాబేస్ సాఫ్ట్వేర్ మా. ఓకేనా? S4 HANA అనేది న్యూ వర్షన్. S4 HANA అనేది న్యూ వర్షన్. SAP HANA అనేది డేటాబేస్. ముందు ఒరాకిల్ అనేది ఎలా డేటాబేసో ఇక్కడ కూడా ఓకేనా S4 HANA అనేది డేటాబేస్, ఓన్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చాడు. ఇక్కడ చూడండి. సో SAP S4 HANA is a business management software that helps companies analyze data and perform transactions in real time. It's an enterprise resource planning system that uses machine learning and artificial intelligence to help business streamline their process. వాళ్ళ వర్క్ ని ఎంత స్పీడ్ గా SAP FICO తో పోలిస్తే S4 HANAలోకి మారిన తర్వాత వాళ్ళ డేటాని ఎంత స్పీడ్ గా లర్నింగ్ చేసి మనకి రిజల్ట్ షో చేసేదే S4 HANA. హౌ ఇట్ వర్క్స్ ఇన్ మెమరీ డేటాబేస్ అని చెప్పాం. అంటే చూడండి, ఇక్కడ S4 HANA అనేది ఒక డేటాబేస్. ఒరాకిల్ అనేది ఎలా డేటాబేసో ఓకే, అదే విధంగా S4 HANA అనేది ఒక డేటాబేస్. ఓకేనా? దీంట్లో డైలీ జరిగే కంపెనీస్ ట్రాన్సాక్షన్స్, మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో సైమల్టేనియస్లీగా రిసీవ్ చేసుకుంటూ ఉంటాయి. ఓకే. సో తర్వాత ఆన్ ప్రామిసెస్ అన్నాం. ఓకే, ఆన్ ప్రామిసెస్ అంటే ఇది లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లో దీన్ని యూజ్ చేస్తాం. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లో దీన్ని యూజ్ చేస్తాం. అంటే మల్టిపుల్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి, మల్టీ రకాల బిజినెస్ జరుగుతూ ఉంటాయి. దాన్ని మల్టీ ఆన్ ప్రామిసెస్ అంటాం. ఓకే, ఇది 1 year ఒకసారి అప్డేట్ అవుతూ ఉంటుంది వర్షన్. ద క్లౌడ్ హైబ్రిడ్ అన్నారు. ఇది మీడియం స్కేల్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో క్లౌడ్ ని ఉపయోగిస్తారు. ద హైబ్రిడ్ అంటే రెండింటిని ఉపయోగిస్తారు. ఓకే. సో తర్వాత నీ యొక్క బిజినెస్ లో జరిగే సేల్స్ కానీ, ఫైనాన్స్ కానీ, ఆపరేషన్స్ కానీ, కస్టమర్ రిలేషన్షిప్ డిపార్ట్మెంట్స్ కానీ అన్ని కంపెనీస్ కి SAP చాలా స్పీడ్ గా వర్క్ చేస్తుంది. HANA అనేది ప్రాసెస్ ఎలా ఉంటుందో చూడండి. ఓకే, ఆన్ ప్రెమిసెస్, క్లౌడ్, హైబ్రిడ్. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లో ఆన్ ప్రెమిసెస్ అంటే మన లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లో ఆన్ ప్రెమిసెస్ ని యూజ్ చేస్తారు, అప్డేట్లు అవుతూ ఉంటాయి. మీడియం స్కేల్ లో క్లౌడ్ ని యూజ్ చేస్తారు. హైబ్రిడ్ అంటే బోత్ రెండు ఉపయోగిస్తారు. దాని యొక్క డెవలప్మెంట్. సో ఆన్ ప్రామిసెస్ అంటే స్మాల్ వర్షన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ వర్షన్ మనకి ఫైనాన్స్ 1503 మార్చ్ 2025 SAP లో వచ్చింది. తర్వాత నవంబర్ 2015 లో 1511 వచ్చింది. తర్వాత 1605 మే 2016 లో రిలీజ్ చేశారు. తర్వాత 2016 అక్టోబర్ లో 1610 రిలీజ్ చేశారు. తర్వాత 1809 సెప్టెంబర్ 2018 లో ఆన్ ప్రెమిసెస్ మీద
వర్షన్స్ రిలీజ్ చేస్తూ వచ్చారు. ఎస్ఏపిని అండ్ ఓపో తర్వాత వివో ఎలా అప్డేట్ అవుతూ ఉంటాయి వర్షన్స్, దీంట్లో కూడా అప్డేట్ చేస్తూ వస్తుంటారు అనమాట. ఓకే. తర్వాత ఎస్వరానా క్లౌడ్ రిలీజ్ లో చూడండి, మార్చ్ 2016 లో రిలీజ్ చేశారు 1603. తర్వాత క్లౌడ్ 1811 నవంబర్ 2018 లోగా దీని అంతవరకు స్టాప్ అయింది అనమాట. క్లౌడ్ రిలీజెస్ మినిమం అంటే 1 or 3 ఫీచర్స్ మార్చేది రిలీజ్ చేసేది మార్కెట్ లో. ఫీచర్స్ మీరు చూసుకున్నట్లయితే ఇంటెలిజెంట్ టెక్నాలజీస్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, అడ్వాన్స్డ్ అనలిటిక్స్. అంటే ఇంకా డేటాబేస్ అంటే మీరు ఇంకా లైక్ ఏం నేర్చుకోవాలి, పైథాన్ నేర్చుకోవాల్సి వస్తుంది. అది ఇంకా మన డేటాబేస్ అంటే ఇంకా చాలా డెప్త్ వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. ఇంకా సింప్లిఫైడ్ డేటా మోడల్, డేటాబేస్ డిజైన్ మేక్స్ ఇట్ ఈజియర్ టు రన్ ట్రాన్సాక్షన్స్ అండ్ అనాలిసిస్, ఎర్రర్స్ లేకుండా, బగ్స్ లేకుండా సింపుల్ గా అయ్యే విధంగా యూజర్ ఇంటర్ఫేస్. సో యూజర్ ఇంటర్ఫేస్ బిల్ట్ ఆన్ ద ఎస్ఏపి ఫ్యూరీ. ఫ్యూరీ అంటే ఏంటి, మనకి మొబైల్లో కూడా ఎండ్ యూజర్ కానీ ఎఫ్ఐ కన్సల్టెంట్ కానీ ఎక్కడున్నా మొబైల్ నుంచే మనం ఆపరేట్ చేసే విధంగా తీసుకురావడం జరిగింది ఎస్వరానాలో. ఫ్యూరీ అంటారు దాన్ని. తర్వాత క్యాపబిలిటీస్ ఫర్ డిఫరెంట్ ఇండస్ట్రీస్. ఓకే. బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఇండస్ట్రీస్. అన్ని ఇండస్ట్రీస్ కి సెట్ అయ్యే విధంగా దీన్ని కొంచెం మోడల్ చేశారు. బెనిఫిట్స్ మీరు చూసుకున్నట్లయితే మోర్ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. బ్యాలెన్స్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ కి డిఫరెంట్ గా అప్డేషన్స్ కానీ మైగ్రేషన్స్ కానీ అన్నిటికీ ఈజీగా ఉండే విధంగా మాడిఫై చేయొచ్చు. ఓకే. న్యూ బిజినెస్ ఏమైనా మోడల్స్ ఉంటే క్రియేట్ చేయొచ్చు, కొత్తగా అప్డేట్స్ కూడా చేయొచ్చు. ఆ ఫీచర్స్ మనకి దీనిలో ఇచ్చారు. ఇంకా బెనిఫిట్స్ మనకి మ్యాన్ పవర్ సేవింగ్, లెస్ ఎర్రర్స్, టైం సేవింగ్, ఈజీ టు ఆపరేట్. ఒకవేళ మనకు ఆపరేట్ సిస్టమ్ లైనెక్స్ ఉండొచ్చు పాత దాంట్లో, డేటాబేస్, వర్క్ పర్ఫార్మెన్స్, స్పీడ్ ప్రాసెసింగ్, స్పీడ్ డేటా ఎక్స్పోర్టింగ్, స్పీడ్ అనాలిసిస్ అండ్ హైబ్రిడ్ డేటాబేస్. ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు, ఈసీసీ 6.0లో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఇలా దీన్ని యూజ్ చేయొచ్చు. హార్డ్ డిస్క్, హార్డ్ డ్రైవ్ అనుకోండి, లేదంటే ఇలా అనుకోండి. అదే మనకి ఎస్వరానాకు వచ్చినట్లయితే ర్యామ్ బేస్ ఎస్ఎస్డి, సాలిడ్ సాకెట్ డ్రైవ్ ఏదో అంటారు కదా, సో అది ఈ విధంగా చిప్స్ తో వచ్చింది అనమాట. స్పీడ్, ఎంత స్పీడ్ గా నీ వర్క్ జరుగుతుంది, ఎంత స్పీడ్ గా రీడ్ అండ్ రైట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఎస్ఏ మనకి ఎఫ్ఐసిఓ మోడల్ ఎక్స్టర్నల్ గా ఇంటర్నల్ గా బిజినెస్ లో టాటా కంపెనీలో కానీ రిలయన్స్ లో కానీ వీళ్ళందరూ అవసరం అవుతారు. ఓకే. ఇన్సూరెన్స్, ఆడిటర్స్, ట్యాక్స్ అథారిటీస్, స్టాక్ హోల్డర్స్, జర్నలిస్ట్, బ్యాంక్స్, లీగల్ అథారిటీస్, ఫైనాన్షియల్ అనాలిసిస్ వీళ్ళందరూ అవసరం అవుతారమ్మా. కంట్రోలర్స్, ఆఫీసర్స్, ఎంప్లాయీస్, మేనేజర్స్, ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేటర్స్ వీళ్ళందరూ కంపెనీలు అవసరం అవుతారు. టాటాలో కానీ, రిలయన్స్ లో కానీ, ఇన్ఫోసిస్ లో కానీ, కాగ్నిజెంట్ లో కానీ వీళ్ళందరూ ఉంటారు. ఓకే. సినారియో, రియల్ టైమ్ సినారియో. ఆర్గనైజేషనల్ యూనిట్ అంటే ఒక కంపెనీకి సంబంధించిన బిజినెస్ డేటా. ఆ డేటాని మాస్టర్ డేటా అంటే ఆ కంపెనీ వాళ్ళకు వెండర్స్ ఎవరు, కస్టమర్స్ ఎవరు, ఏ కంట్రీలో ఉన్నారు, ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నారు, వీళ్ళంతా డేటా మాస్టర్ డేటాలో ఉంటుంది. ట్రాన్సాక్షన్స్ అంటే పర్చేజ్, సేల్స్, ఎక్స్పెన్స్ ఇవన్నీ ట్రాన్సాక్షన్ చేస్తాం. ఆ డేటాని డాక్యుమెంట్స్ ని తయారు చేసి ఏ విధంగా రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తాం ఫైనల్ గా అనేది ఇక్కడ కాన్సెప్ట్. అదే మీరు ఎస్ఏపి సర్టిఫికేషన్ చేయాలంటే ఒరిజినల్ సర్టిఫికేషన్ 2.5 lakhs లేదా 3.5 lakhs అవుతుంది. ఇది ఎస్ఏపి కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ రియల్ టైమ్ లో చేస్తారు. అసోసియేట్ సర్టిఫికేట్ అయితే 50K చేస్తారు. అదే ప్రొఫెషనల్ గా అసోసియేట్ మీరు చేయాలన్నా. సో ప్రజెంట్ వర్షన్స్ మనం చూసుకుంటే ఎస్ఏపి ఈఆర్పి EHPS 8 అంటే వర్షన్స్ లో అదొక పేరు. ఎస్వరానాలో వచ్చేసి 2022 ఫైనాన్స్ వచ్చింది. ఇంకా ఇండియాలోకి పూర్తిగా ఇంప్లిమెంట్ అవ్వలేదు, టైం పడుతుంది ఇంకా మనకి. ఓల్డ్ వర్షన్ చూడండి ఎలా ఉందో. తర్వాత ఎస్ఏపి ఈసీసీ 6.0 ఉంటది. ఎస్వరానా ఇలా ఉంటది. జిఎల్ క్రియేషన్ ఈసీసీలో ఇలా చేస్తాం, ఎస్వరానాలో ఇలా చేస్తాం. అంటే కొన్ని ఎక్కువ చేంజెస్ ఏమి ఉండదు, జస్ట్ డిఫరెన్స్ అంతే. 1 or 2, 3 ఫీచర్స్ అంతే. వెండర్ లైన్ అండ్ డిస్ప్లే, మన వెండర్స్ అంటే పర్చేజ్ ఎంట్రీస్ కానీ సేల్స్ ఎంట్రీస్ కానీ వేసినప్పుడు ఎక్కడ వెళ్ళి చూసుకోవాలి. ఆ డేటా అంతా ఎక్కడ సేవ్ అవుతుంది, ఇలా రోస్ అండ్ కాలమ్స్ లో డేటా సేవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి. సో ఇది అండి ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఎస్వరానా సంబంధించిన డెమో. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు అండి. ఎనీవన్ గైస్, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎస్ఏపి నేర్చుకుంటే మార్కెట్ లో అవకాశాలు చాలా ఉన్నాయండి, లేవనడం తప్పు. మీరు ఇంకా లైక్ Naukri.com లో కానీ, Indeed.com లో కానీ, లింక్డ్ఇన్ లో కానీ మీరు వెళ్ళారంటే చాలా మంది హెచ్ఆర్స్ ఉంటారు. వాళ్ళకు మీరు ఇంటరాక్ట్ లో ఉన్నారంటే 100% మార్కెట్ లో జాబ్స్ ఉన్నాయి.
ఏ సాఫ్ట్వేర్ కైనా జాబ్స్ ఉంటాయండి, ఉంటాయనే నేర్చుకుంటారు, లేవని ఎవరు నేర్చుకోరు. అదే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, బ్యాక్ డోర్ ద్వారా అయితే నేను చూపిస్తాను, మీరు బేర్ చేసుకోగలుగుతారు అమౌంట్ ఎస్ఏపి మీద. ఓకే, సో మాక్సిమం ఎనీ డిగ్రీ లిమిటేషన్ ఏజ్ 35 అనుకోండి లాస్ట్. ఓకే, సో అది ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ అడగచ్చు. ఎనీవన్? రజని, సార్ ఇప్పుడు వీరబాబు. ఎండ్ యూజర్ నుంచి కన్సల్టెంట్ గా వెళ్ళొచ్చా సార్? ఇప్పుడు మామూలుగా ఎఫ్ఐ ఓన్లీ ఇప్పుడు వెళ్ళచ్చు. ఎఫ్ఐ ఇప్పుడు ఎండ్ యూజర్ అంటే ఓన్లీ ఎఫ్ఐ మీద చేస్తారా సార్? ఎండ్ యూజర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ నీ పని ఏంది, పర్చేజ్ ఇన్వాయిస్ ఇస్తే పర్చేజ్ ఇన్వాయిసే చేయాలా, అంటే అకౌంట్స్ పేయబులే చేయాలి నువ్వు. ఓకే. అకౌంట్స్ రిసిబుల్ ఇస్తే సేల్స్ ఇన్వాయిస్లే చేయాలి. అంటే ఎండ్ యూజర్ అంటే సో లైక్ ఏంటి, ఎండ్ యూజర్ అంటే మనకి ఎక్కువ వర్క్ ఇవ్వరు, ఓన్లీ ట్రాన్సాక్షన్స్ మాత్రం పోస్ట్ చేయాలి, అంతకుమించి ఎక్స్ట్రా పని చేయకూడదు. నీ యొక్క శాలరీ తక్కువ ఉంటది, 20,000 25,000 అట్లా ఉంటది. ఎఫ్ఐ కన్సల్టెంట్ అంటే ఒక హోమ్ లో ఫాదర్ చేసే పని అంతా ఎఫ్ఐ కన్సల్టెంట్ చేయాలి. ఆ ఇంటిని మొత్తం ఎలా ఫాదర్ చూస్తాడో, సో చిన్నవాడు ఏం చదువుతున్నాడు, పెద్దవాడు ఏం చదువుతున్నాడు, ఎవరు ఎంబీఏ చదువుతున్నారు, ఎవరికి ఎంత అమౌంట్ పే చేయాలా, ఫ్యామిలీ టర్మ్స్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఈ పని అంతా ఒక ఫాదర్ ఎలా చేస్తాడో హోమ్ లో, అలాగే ఎఫ్ఐ కన్సల్టెంట్ మొత్తం నువ్వే చేయాలా. ఓకే, కాన్ఫిగరేషన్లు అన్ని చేయాలా. ఎస్ఏపి అంటే కాన్ఫిగరేషన్లు చేయడం. టాలీలో మీరు ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు కదా, పర్చేజ్ సేల్స్ ఎంటర్ చేసే ముందు లెడ్జర్ లోకి వెళ్ళి క్రియేట్ చేస్తారు కదా, పర్చేజ్ సేల్, తర్వాత శాలరీస్ రెంట్ అని. అదే విధంగా ఆ శాలరీస్ రెంట్ పర్చేజ్ అవన్నీ క్రియేట్ చేసే ఎవరు, ఎఫ్ఐ కన్సల్టెంట్. జస్ట్ నువ్వు ఎంట్రీస్ పాస్ చేస్తావు ఓచర్ లోకి వచ్చి, అది ఎండ్ యూజర్. ఎఫ్ఐ కన్సల్టెంట్ అంటే టోటల్ వర్క్ చేయాలి, మొత్తం ఏ టు జెడ్ తయారు చేసి ఫుడ్ అంతా చేసి ఎండ్ యూజర్ చేతిలో పెడతాడు. ఎండ్ యూజర్ జస్ట్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాడు. ఆ ఫుడ్ చేయాలంటే సాల్ట్ ఎంత వేయాలి, ఓకే, సో తర్వాత ఎన్ని నీళ్లు పోయాలి, ఎంత అన్నం చేయాలి, ఇవంతా పని ఎవరిది, ఎఫ్ఐ కన్సల్టెంట్ది. ఓకే, ఎంతమంది వస్తారు, ఎంతమందికి అన్నం సరిపడే విధంగా చేయాలి, ఓకేనా, అవన్నీ ఎవరు చేస్తారంటే ఎఫ్ఐ కన్సల్టెంట్. ఓకే, అలా ఇంకా రిమైనింగ్ వాళ్ళమా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చుమా. వీరబాబు, సురేష్, నిహారిక. హలో సార్, అది ఎఫ్ఐ కన్సల్టెంట్ ఇంకా కొద్దిగా వేరే ఏదైనా ఎగ్జాంపుల్ తో కొంచెం చెప్పారా సార్? ఎగ్జాంపుల్ చెప్పాలమ్మా, ఎలా చెప్పొచ్చు Yes, అంటే, sir. ఓకే, ఇప్పుడు ఒక మీరు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ లో ఉన్నారు, సో వైజాగ్ నుంచి మీరు హైదరాబాద్ వెళ్ళాలి, ఎన్ని రూట్లు ఉన్నాయమ్మా? సో లైక్ రైల్లో వెళ్ళొచ్చు, తర్వాత బస్సుకు వెళ్ళొచ్చు, ఫ్లైట్ లో వెళ్ళొచ్చు. ఆ రైల్ ఆర్ రైలు బస్. నడిపే ఆ ఆ రైలు నడిపేది, ఫ్లైట్ నడిపేది, ఓకే, బస్సు నడిపేది ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎఫ్ఐ కన్సల్టెంట్. ఓకే, వాళ్ళు వైజాగ్ నుంచి హైదరాబాద్ కు సేఫ్ గా తీసుకుపోతారు కదా, ఓకేనా, ఏం కొంచెం ఇదైనా కూడా యాక్సిడెంట్ అయిపోతుంది. అదే విధంగా ఎఫ్ఐ కన్సల్టెంట్ అంతా ఏంటంటే, ఒక క్లయింట్ నాకు ఏమి తెలియదండి, నేను టాలీలో డేటా మెయింటైన్ చేస్తున్నా, నేను ఎస్ఏపీలోకి మారాలనుకుంటున్నా, మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి నా నుంచి, సో నా కంపెనీ డీటెయిల్స్ మీకు ఏం కావాలి, ఆ డీటెయిల్స్ నేను ఇస్తా, ఇంకా రిమైన్ వరకు నాకు తెలియదు, మిగతా మొత్తం మీరే చేసి ఇవ్వాలా. ఓకేనా, సో అది అది నీ కంపెనీకి ఎక్కడెక్కడ ఉన్నాయి, నీకు ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, నీ బిజినెస్ టర్న్ ఓవర్ ఎంత, ఓకే, ఇవన్నీ తెలుసుకొని నువ్వు ఒక ప్రాసెస్ ని స్టార్ట్ చేయాలి. అలా అర్థమైందా? ఓకే సార్, క్లియర్. ఓకే సార్, అర్థమైంది. అది మా ఇంకా మా ఎవరికైనా డౌట్స్ ఉంటే ఎనీవన్? సార్ ఇప్పుడు ఎబాప్ అన్న టెక్నికల్ ఉంది కదా సార్, ఎబాప్ వాళ్ళు బ్యాక్ ఎండ్ లో మనం చేస్తారా? మనకి అంటే లేదండి, కస్టమర్ ఆ అంటే వ్యాపారం క్లయింట్ కి ఈ రిక్వైర్మెంట్ కావాలనేది మనం వాళ్ళని కన్సల్ట్ అయ్యి చేయించాలి సార్. ఎస్. ఇప్పుడు ఒక క్లయింట్ బిజినెస్ మీరు స్టార్ట్ చేసేసారు, ఉమ్, ఇంకా అడిషనల్ గా ఆ క్లయింట్ యొక్క బిజినెస్ లో కొన్ని కొత్త కొత్త వర్క్లు వస్తున్నాయి, ఆ ఫీచర్స్ చాలా కొత్త. అప్పుడు కస్టమర్ ఏం చేస్తాడు, క్లయింట్ ఏం చేస్తాడు, నిన్ను పిలుస్తాడు ఎఫ్ఐ కన్సల్టెంట్ ని, సార్ మా కొత్త రకమైన వర్క్స్ వచ్చాయి, ఆ ఫీచర్స్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎస్ఏపీ లో పోస్ట్ చేయాలంటే ఆప్షన్స్ లేవు అంటాడు. అప్పుడు ఎఫ్ఐసి ఏం చేస్తాడు, ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎస్ ఈ ఫీచర్స్ ఎస్ఏపీ లో లేవు, అలాంటప్పుడు ఏం చేయాలి, ఆ ఫీచర్స్ కొత్తగా యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే అబాకర్ ని పట్టుకోవాలి. అబాకర్ పని ఏంటి, పైథాన్ కోడింగ్ చేస్తూ ఉంటాడు అతను, ఆ సాఫ్ట్వేర్ బ్యాక్ ఎండ్ లో కోడింగ్ చేస్తూ ఉంటాడు. ఓకే, ఫ్రంట్ ఎండ్ లో నువ్వు పని చేయాలంటే బ్యాక్ ఎండ్ లో అబాకర్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ అబాకర్ దగ్గర వెళ్తే ఆ కొన్ని 3 ఫీచర్స్ యాడ్ చేస్తాడు, కస్టమర్ ఏ ఫీచర్స్ అయితే అడిగాడో ఆ ఫీచర్స్ యాడ్ చేస్తాడు SAP లో, అప్పుడు ఫ్రంట్ ఎండ్ లో అవి వర్క్ అవుతాయి. అదే అబాకర్ చేసే పని. ఓకే, హలో యా చెప్పండి బ్రదర్.
ఇది ఏజ్ 38 ఉంది, మరి చేయొచ్చా సార్? ఏంటండి? ఏజ్ 38 మీరు అన్నారు కదా, ఒకటండి, 36 వరకు. నాకు తెలిసినంత వరకు అండి 40 ఇయర్స్ వరకు నేర్చుకోవచ్చండి. ఓకే, ఇంకా తర్వాత 40 ఇయర్స్ మీరు ఉన్నాయంటే ఒక 5 ఇయర్స్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళొచ్చు. ఆ 5 ఇయర్స్ నువ్వు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్లకు మీరు లైక్ దాని ఏమంటారు, మీరు ఆన్సర్ చేయగలగాలి. 40 ఇయర్స్ వరకు మీరు ఆన్సర్ చేయగలగాలి. ఓకే, మాక్సిమం 40 అండి. 40 ఇయర్స్ వరకు ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఓకే ఓకే, అంటే మరి 40 ఇయర్స్ తర్వాత మరి జాబ్ ఉంటుందా అది లేక? మీకు ఎక్స్పీరియన్స్ 40 ఇయర్స్ తర్వాత తీసేయడం అంటే ఏం జరగదండి. ఇప్పుడు SAP లో ఓకే ఓల్డ్ పర్సన్స్ ఉంటారు కదా, తీయడం అంటే ఏం ఉండదు. ఓకే, ఓకే సో అంటే కొత్తగా మీరు రన్ అవ్వాలి, ఎంటర్ అవ్వాలి. నాకు ఎంటర్ అయిన తర్వాత మీకు 60 ఏళ్ళు ఉన్న వరకే పెట్టుకుంటారండి. ఎంటర్ అవ్వాలి అంతే ఫస్ట్. అవునవును. ఓకే ఓకేనా, ఏ దానిలో అంతే కదా. ఇప్పుడు సినిమాలో చిరంజీవి 60 ఇయర్స్ వచ్చాయని సినిమాలు తీసిన ఉన్నాడా? ఎప్పుడో 25 ఏళ్ళ ముందు స్టార్ట్ చేశాడు, స్టిల్ 60 ఏళ్ళ కూడా సినిమాలు తీసానే ఉన్నాడు. ఎంటర్ అయ్యేంత వరకే. ఓకే థ్యాంక్స్. ఎనీ డౌట్స్ గైస్? రిమైనింగ్ పర్సన్స్ ప్లీజ్ కన్ఫర్మ్. సో SAP FICO లైక్ టాలీ ప్రైమ్ ఎవరైతే నేర్చుకుంటున్నారో అక్కడి వరకు ఆగిపోకుండా SAP సాఫ్ట్వేర్ కూడా నేర్చుకోండి. రేపు ఫ్యూచర్ లో మీరు జాబ్ కి వెళ్ళినా వెళ్ళకపోయినా రెజ్యూమ్ లో పెట్టుకోవడానికైనా నీకు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. నువ్వు టాలీ జాబ్ కు వెళ్ళినా నీ యొక్క రెజ్యూమ్ లో SAP ఉంది అంటే 10 మందిలో నిన్నే రెఫర్ చేస్తాడు, నిన్నే తీసుకుంటాడు. నా పర్సనల్ గా చెప్తున్నాను. ఇప్పుడు 2 ఇంటర్వ్యూ వెళ్ళారు, ఒక పర్సన్ కి MS ఆఫీస్ టాలీ రెజ్యూమ్ లో ఉంది, నీకు MS ఆఫీస్ టాలీ SAP ఉంది. ఎవరిని తీసుకుంటారు చెప్పండి? ఎవరిని తీసుకుంటారండి? సో SAP ఉన్నవాళ్ళు సార్. టాలీ ఎస్ఐపి. SAP, టాలీ SAP MS ఆఫీస్ ఎవరికైతే ఉందో ముగ్గురు ఆ రెజ్యూమ్ ను ఫిల్టర్ చేస్తాడు. ఎందుకోసం? రేపు ఫ్యూచర్ లో టాలీతో పాటు SAP వర్క్ కూడా వస్తుంది అని వాళ్ళకి తెలిసినప్పుడు ఓన్లీ టాలీ వచ్చిన వ్యక్తిని తీసుకోవడం కంటే అడిషనల్ గా ఎక్స్ట్రా వర్క్ వచ్చిన పర్సన్ తీసుకుంటే మళ్ళీ కొత్త వ్యక్తిని తీసుకోవాల్సిన అవసరం ఉండదు కదా అనే ఆలోచన చేస్తాడు బిజినెస్ మ్యాన్. కాబట్టి ఆ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది మీ రెజ్యూమ్ కంటే. యాజ్ ఏ బీకామ్ స్టూడెంట్స్ అయినా ఎనీ డిగ్రీ పర్సన్ అయినా అకౌంట్స్ మీద నీకు ఇంట్రెస్ట్ ఉందంటే SAP ని కూడా టచ్ చేయమని నేను చెప్తా. డబ్బుల విషయం పక్కన పెట్టండి. మార్కెట్ లో 25,000 నుంచి 1,00,000 వరకు తీసుకుంటున్నారు, కానీ మనం తీసుకునేది 12,000. ఆ 12,000 లో మీకు 3 months సర్వర్ యాక్సెస్ ఇస్తున్నాం, రికార్డింగ్ వీడియోస్ ఇస్తున్నాం, సర్టిఫికేషన్ ఇస్తున్నాం, మన సెంటర్ నుంచి అన్ని ఇస్తున్నాం. మార్కెట్ లో తక్కువ అమౌంట్ నేర్పించేది నేను అప్పనే నాకు తెలిసినంత వరకు. తెలుగులో సబ్జెక్ట్ నీట్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఐ థింక్ ఓకే, డన్ గైస్. ఇంకా ఎనీ డౌట్స్? సార్ ఇప్పుడు FICO లో SD ఇది ఉంది కదా సార్, SD PO HR ఇవన్నీ ఉన్నాయి కదా సార్. ఈ రోల్స్ అన్ని మన FI తో ఇంటరాక్ట్ అవుతా ఉంటారా సార్ ఈ రోల్స్ అన్ని మనకి? ఇంటరాక్ట్ అవుతూ ఉంటారంటే క్లయింట్ లో బిజినెస్ యొక్క అవసరాన్ని బట్టి వాళ్ళు బిజినెస్ లోకి తీసుకుంటారు. వాళ్ళ వర్క్ లేదంటే వాళ్ళని తీసుకోరు. వాళ్ళు హార్డ్ వర్క్ చేయలేరు. ఓకే, ఎంత వరకు వాళ్ళ ప్రమేయం ఉంటుందో ఒక క్లయింట్ బిజినెస్ లో అంతవరకు మాత్రమే వాళ్ళని పెట్టుకుంటారు, తర్వాత తీసేస్తారు. ఓకే, ఓకే సార్. అది ఓకే గైస్, డన్ గైస్, డన్ మా. సో టుమారో సెకండ్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.